నా పేరు కంబాపు సూర్యారావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్గా కాకతీయ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో పనిచేస్తున్నాను. రాష్ట్ర ఆర్థిక మంత్రి టి హరీష్ రావు గురువారం అంటే మార్చి 18, 2021 తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర సామాజిక ఆర్థిక స్వరూపం 2021 నివేదిక గురించి తెలుసుకుందాం. కోవిడ్-19 మహమ్మారి కారణంగా రాష్ట్ర వృద్ధి రేటు క్షీణించింది. 2020-21లో స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి జిఎస్డిపి వృద్ధి రేటు -1.26% పతనమైంది. ఇదే సమయంలో దేశ స్థూల జాతీయోత్పత్తి జిడిపి వృద్ధి రేటు -7.3% పతనమైంది. దేశంతో పోలిస్తే రాష్ట్ర వృద్ధి రేటు కాస్త మెరుగ్గానే ఉంది. కరోనా దెబ్బతో దాదాపు అన్ని రంగాలు కుదేలైనా కూడా వ్యవసాయ అనుబంధ రంగాలు మాత్రం చెక్కచెదరలేదు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టు 20.09% వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు నమోదు చేసింది. రాష్ట్ర జిఎస్డిపి విలువ స్థిర ధరల వద్ద 2020-21లో 9.78 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేయడం జరిగింది. జాతీయ స్థాయితో పోల్చితే తెలంగాణ వృద్ధి రేటు శాతం ఈ క్రింది బార్ డయాగ్రామ్ ద్వారా తెలుసుకోవచ్చు. 2014-15 సంవత్సరంలో తెలంగాణ 6.8% వృద్ధి రేటు సాధిస్తే భారతదేశం 7.4% వృద్ధి రేటు సాధించింది. 2015-16 సంవత్సరానికి తెలంగాణ 11.6% వృద్ధి రేటు సాధిస్తే భారతదేశం 8% వృద్ధి రేటు సాధించింది. 2016-17 సంవత్సరాన్ని పరిశీలిస్తే తెలంగాణ 9.3% వృద్ధి రేటు సాధిస్తే భారతదేశం 8.3% వృద్ధి రేటు సాధించింది. 2017-18 సంవత్సరానికి పరిశీలిస్తే తెలంగాణ 9.7% వృద్ధి రేటు సాధిస్తే భారతదేశం 6.8% వృద్ధి రేటు సాధించింది. 2018-19 సంవత్సరానికి పరిశీలిస్తే తెలంగాణ 8.3% వృద్ధి రేటు సాధిస్తే భారతదేశం 6.5% వృద్ధి రేటు సాధించింది. 2019-20 సంవత్సరానికి తెలంగాణ 7.9% వృద్ధి రేటు సాధిస్తే భారతదేశం 4% వృద్ధి రేటు సాధించింది. 2020-21 సంవత్సరానికి తెలంగాణ -1.26% వృద్ధి రేటు సాధించింది. భారతదేశం -7.3% వృద్ధి సాధించింది. వృద్ధి రేటు వ్యవసాయం. కరోనా దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలమైన రాష్ట్రంలో మాత్రం పరిస్థితులు ఇందుకు కాస్త భిన్నంగా ఉన్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర సామాజిక ఆర్థిక స్వరూప నివేదిక వెల్లడించింది. 2020-21లో జిఎస్డిపి వృద్ధి రేటు -1.26%కి తగ్గింది. అయితే దేశ జిడిపి వృద్ధి రేటు -7.3%కి పడిపోయింది. దేశంతో పోలిస్తే రాష్ట్ర వృద్ధి రేటు మెరుగైన స్థానంలో ఉంది. వ్యవసాయ రంగం వృద్ధి మాత్రం చెక్కు చెదరలేదు. ప్రాథమిక రంగమైన వ్యవసాయం అనుబంధ రంగాల పనితీరు వల్ల గతేడాది ఆర్థిక వ్యవస్థ జాతీయ స్థాయి కన్నా మెరుగైన స్థితిలో నిలిచింది. రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాలు గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ GSVA 20.9% వృద్ధి సాధించింది. జాతీయ స్థాయిలో ఈ రంగాల GSV వృద్ధి 3%.
ద్వితీయ రంగమైన పారిశ్రామిక రంగ వృద్ధి రేటు -5.6%. తృతీయ రంగంలో సేవల రంగంలో వృద్ధి రేటు -4.9%కి పతనమయ్యాయి. అయితే జాతీయ స్థాయితో పోలిస్తే కొంతమేర మెరుగైన స్థితిలో ఉన్నాయి. దేశంలో పరిశ్రమ రంగంలో వృద్ధి రేటు -8.2%కి, సేవల రంగంలో వృద్ధి రేటు -8.1%కి పతనమైంది. ఈ డయాగ్రామ్ పరిశీలించినట్లయితే 2014-15 సంవత్సరానికి వ్యవసాయ రంగం -9.7% వృద్ధి రేటు నమోదైతే 2020-21 సంవత్సరానికి వ్యవసాయ రంగం 20.9% వృద్ధి రేటు నమోదైంది. 2014-15లో పారిశ్రామిక రంగం పరిశీలించినట్లయితే -2.4% పారిశ్రామిక రంగం వృద్ధి రేటు నమోదైతే 2020-21 సంవత్సరానికి -5.6% వృద్ధి రేటు నమోదైంది. అలాగే సేవారంగం పరిశీలించినట్లయితే 2014-15 సంవత్సరానికి సేవారంగం 12.9% వృద్ధి రేటు నమోదైతే మరియు 2020-21కి సేవారంగం -4.9% వృద్ధి రేటు నమోదైంది. తలసరి ఆదాయంలో స్వల్ప వృద్ధి. రాష్ట్ర తలసరి ఆదాయం 2019-20లో 2.26 లక్షలు ఉండగా 2020-21లో 0.6% వృద్ధి రేటుతో 2.27 లక్షలకు పెరిగింది. ఇదే సమయంలో జాతీయ సగటు తలసరి ఆదాయం వృద్ధి రేటు -4.8% కాగా జాతీయ సగటు తలసరి ఆదాయం 1.28 లక్షలు మాత్రమే. రాష్ట్ర తలసరి ఆదాయం 10.7% రేటుతో శరవేగంగా వృద్ధి చెందుతుండగా జాతీయ వృద్ధి రేటు 7.2% ఉంది. జాతీయ స్థాయితో పోలిస్తే రాష్ట్ర తలసరి ఆదాయ వృద్ధి శాతం ఈ బార్ డయాగ్రామ్ ద్వారా పరిశీలించినట్లయితే తెలంగాణ గ్రీన్ కలర్కు సంబంధించింది, భారత్ రెడ్ కలర్కి సంబంధించింది. 2014-15 సంవత్సరానికి ఈ తలసరి ఆదాయం వృద్ధి రేటు తెలంగాణ 10.6%, భారతదేశం 9.5% తలసరి ఆదాయం వృద్ధి రేటు నమోదైంది. 2015-16 సంవత్సరానికి తెలంగాణలో 13.5% తలసరి ఆదాయం వృద్ధి నమోదైంది. భారతదేశంలో 9.4% వృద్ధి నమోదైంది. 2016-17 సంవత్సరానికి తెలంగాణ తలసరి ఆదాయం వృద్ధి రేటు 13.2%, భారత్ వృద్ధి రేటు 10.6%. 2017-18 సంవత్సరానికి తెలంగాణ తలసరి ఆదాయ వృద్ధి రేటు 12.5%, భారత్ 9.9%. 2018-19 సంవత్సరానికి తెలంగాణ తలసరి ఆదాయం వృద్ధి రేటు 12.1%, భారత్ 9.3%. 2019-20 సంవత్సరానికి తెలంగాణ తలసరి ఆదాయం వృద్ధి రేటు 12.3%, భారత్ 6.6%. 2020-21 సంవత్సరానికి తెలంగాణ తలసరి ఆదాయం వృద్ధి రేటు 0.6%, భారత్ వృద్ధి రేటు -4.8%గా నమోదైంది. రికవరీ బాటలో ఆర్థిక వ్యవస్థ. దేశంలోనూ రాష్ట్రంలోనూ నిరుద్యోగత రేటు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నివేదికల ప్రకారం దేశంలో నిరుద్యోగత రేటు గత ఏప్రిల్లో 23.5%, మే నెలలో 21.7%, నెలలో భారీగా పెరిగింది. రాష్ట్రంలో గరిష్ట నిరుద్యోగత రేటు మే నెలలో 14.7%గా నమోదైంది. ఇది దేశంలోని ఇతర ప్రాంతాల కన్నా తక్కువ. జాతీయ స్థాయితో పోలిస్తే రాష్ట్రంలో నిరుద్యోగత రేటు పెరుగుదలలో కొంత జాప్యం జరిగింది.
మార్చితో పోలిస్తే ఏప్రిల్లో నిరుద్యోగత రేటు అంత పెద్దగా పెరగలేదు. మొబిలిటీ వి ఆకారంలో రికవర్ కావడం, 2020 జూన్ నుంచి నిరుద్యోగత రేటు పతనం కావడం, పారిశ్రామిక ఉత్పత్తుల సూచి పుంజుకోవడం వంటి అంశాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పుంజుకొని సాధారణ స్థితికి చేరుకుంటుందని సామాజిక ఆర్థిక సర్వే తెలుపుతుంది. ఈ చిత్రాన్ని పరిశీలించినట్లయితే తెలంగాణ భారతదేశంలో జాతీయ స్థాయితో పోలిస్తే రాష్ట్రంలో నిరుద్యోగత రేటు తెలంగాణలో డిసెంబర్కి 7% ఉంది. భారతదేశంలో 9.1% ఉంది. మే నెలలో తెలంగాణ రాష్ట్రంలో 14.7% ఉంది. మే నెలలో భారతదేశంలో 21.7% ఉంది. ఇది డిసెంబర్కి ఈ సామాజిక ఆర్థిక సర్వే అంచనా ప్రకారంగా తెలంగాణలో నిరుద్యోగత రేటు 7% ఉంటుంది. డిసెంబర్లో భారతదేశంలో 9.1%గా ఉంటుందని అంచనా వేయడం జరిగింది. ట్రాన్సిట్ మొబిలిటీ తగ్గింది. కోవిడ్-19 వైరస్ కట్టడికి 2020 మార్చి జూన్ మధ్యకాలంలో లాక్డౌన్ విధించడంతో ఆర్థిక కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలిగింది. ఆర్థిక కార్యకలాపాలలో క్షీణతను లెక్కించే విధానంలో ట్రాన్సిట్ మొబిలిటీ అంటే రాష్ట్రం లోపల ప్రజల కదలికలు. 1. గూగుల్ రూపొందించిన నివేదిక ప్రకారం ఏప్రిల్ మే నెలలో భారత్తో పాటు తెలంగాణలో ట్రాన్సిట్ మొబిలిటీ తీవ్రంగా క్షీణించింది. లాక్డౌన్ సడలింపులతో క్రమంగా పుంజుకుంటూ వచ్చింది. 2020 డిసెంబర్ నాటికి కూడా ట్రాన్సిట్ మొబిలిటీ పూర్వస్థితికి చేరుకోలేదు. అంటే రాష్ట్రంలో లాక్డౌన్ను సమర్థవంతంగా విధించినట్లు అర్థమవుతుంది. గూగుల్ మొబిలిటీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ట్రాన్సిట్ మొబిలిటీ క్షీణతను ఈ గ్రాఫ్లో చూడవచ్చు. ఈ 2000 తెలంగాణ భారత్ పరిశీలించినట్లయితే డిసెంబర్కు తెలంగాణలో -4.6%, దేశంలో -11.1%కి ట్రాన్సిట్ మొబిలిటీ శాతం ఉంటుందని అంచనా వేయడం జరిగింది. పెరుగుతున్న పట్టణ జనాభా. పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఉద్యోగ అవకాశాలు ఉండడంతో పట్టణ జనాభా పెరుగుతున్నట్లు సామాజిక ఆర్థిక సర్వే తెలిపింది. నగరాల్లో ప్రస్తుతం 46.1% ఉన్న జనాభా 2036 నాటికి 57.3% వరకు పెరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇది జాతీయ సగటుతో పోలిస్తే దాదాపు 18% అధికంగా ఉంటుందని సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. 2011లో పట్టణ జనాభా 28.9% ఉంటే ఇప్పుడు ఇది 46.1%కి పెరిగింది. ఇదే సమయంలో జాతీయ స్థాయిలో 31.1% నుంచి 34.5%కి పెరిగింది. గ్రామాల నుంచి ఉపాధి కోసం పట్టణాలకు వస్తున్న వారు పెరుగుతున్నట్లు స్పష్టమవుతుందని సర్వేలో పేర్కొంది. రాష్ట్ర జనాభా ప్రస్తుతం 3.8 కోట్ల వరకు ఉంటే అందులో 2 కోట్ల పైగా జనాభా గ్రామీణ ప్రాంతాలలోనే నివసిస్తున్నట్లు వెల్లడించింది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్తో పేదలకు లబ్ధి. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల్లోని పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద అందిస్తున్న సాయం ఎంతో ఉపయోగపడుతుందని సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. 2014-15 నుంచి 2020-21 మధ్య ఎస్సీల్లో 1.64 లక్షల మందికి ప్రభుత్వం 1235 కోట్లు అందజేసింది. అలాగే గిరిజనుల్లో
లక్ష మంది వరకు లబ్ధి పొందగా వారికి 764 కోట్లు పంపిణీ చేసింది. ఇక బీసీల్లో 2.98 లక్షల మంది కళ్యాణ లక్ష్మి పథకం కింద లబ్ధి పొందగా వీరికి 2752 కోట్లు ఆర్థిక సాయాన్ని అందించింది. ఇక షాదీ ముబారక్ పథకం కింద మైనారిటీల్లో 1.68 లక్షల మందికి లబ్ధి చేరుగా 1112 కోట్లను ప్రభుత్వం వారికి ఆర్థిక సాయంగా అందించింది.